తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు రుణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. కొంతమంది రుణాలు ఎగవేయడం వల్లో లేదా అంటే రుణాలు సకాలంలో తీర్చలేకపోవడం వల్లో మీరు కోర్టు నుంచి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము కనపడుతోంది. దానికి తగిన చర్యలు మీరు తప్పనిసరిగా తీసుకోండి. ప్రయత్నాలకు అంటే మీరు కొన్ని ప్రయత్నాలు మీ ఇష్టపూర్వకంగా చేస్తారు. కానీ అవి జరగని పరిస్థితి, తద్వారా నిరాశకు చెందే అవకాశము కనబడుతోంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు మీరు పెట్టుకోకండి. ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కావచ్చు, లేదా కొన్ని గత కొంతకాలంగా మీరు ప్లాన్ వేసుకున్న ప్రయాణాలు కావచ్చు. అవి మీకు లాభసాటిగా ఉండబోతున్నాయి. అంటే ఎటువంటి అందులో ఇబ్బందులు లేవు. అయితే రాబడి మీకు 4 వైపుల నుంచి, అంటే ఆకస్మికంగా మీరు ధనానికి సంబంధించినటువంటి మీరు గతంలో ప్రయత్నం చేసి వదిలేసినవి ఈరోజు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. శ్రమ పెరిగే అవకాశము, ఒత్తిడికి లోనయ్యే అవకాశము గోచరిస్తోంది. ఆలయాలను సందర్శిస్తారు. క్షేత్ర దర్శనం కూడా జరగబోతోంది. అయితే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను స్వీకరించటం వల్ల, మీ పై అధికారులు మీకు ఇవ్వడం వల్ల ఆ కొత్తదనంలోని స్ట్రెస్‌ని మీరు అనుభవించాల్సిన పరిస్థితి కనబడుతోంది. అది 4 రోజులే కాబట్టి అలవాటైపోతుంది. దాన్ని మీరు టెన్షన్‌గా తీసుకొని బాధపడే ప్రయత్నం చెయ్యకండి. అయితే రాజకీయవేత్తలకు, కళాకారులకు, వ్యాపార వాణిజ్యవేత్తలకు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఈరోజు ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా తప్పనిసరిగా చేసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి మాత్రము కొత్త సమస్యలతో పాటు కొంతమంది చిత్రరంగం నుంచి పక్కకెళ్ళిపోయి వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడమో, ఇలాంటివేవో జరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. మహిళలకు కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వివాహం కోసం కానీ, లేదా సంతానం కోసం కానీ, లేదా సంతానం ఉన్నవారు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. అంత అనుకూలంగా లేని పరిస్థితి. మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు నీలము, ఆకుపచ్చ. మీకు కలిసి రాని రంగు ఎరుపు రంగు కాబట్టి, అంటే ప్రతికూలతను ఇస్తుంది కాబట్టి, దాన్ని ఈరోజు అటువంటి వస్త్రాలను ఈరోజు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన శివుణ్ణి, విష్ణుమూర్తిని తప్పనిసరిగా అర్చించుకోండి. ఆలయ దర్శనం చేయడంతో పాటుగా శివుడికి బిల్వ పత్రాలను ఈరోజు సమర్పించి మీ యొక్క కష్టాన్ని కానీ, మీ యొక్క సమస్యని కానీ చెప్పుకున్నట్టయితే ఫలితాలు దక్కే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు ఆర్థిక లావాదేవీలు మంచి లాభాన్నిస్తాయి కాబట్టి, ఈరోజు ఆర్థిక పరంగా మీరు ఏ పని చేసినా అది ఒకింతకు వందింతలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి, తక్షణమే మీరు ఆర్థిక లావాదేవీలు చేసుకోండి. అయితే కొంతమందికి దూర ప్రయాణాలు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి తిరిగి మధ్యలోనే వెనక్కి వచ్చేసే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య కొంతమందికి విభేదాలు ఏర్పడే అవకాశము, మరికొంతమందికి గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకునే ప్రయత్నము చేస్తారు. అయితే పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ సజావుగానే పూర్తి చేసుకోగలుగుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేయడము, దైవారాధన చేసుకోవడము ఈరోజు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంచెం గందరగోళంగా అనిపించడంతో పాటు ఆస్తి నష్టపోయే పరిస్థితి, అంటే స్థిరచరాస్తులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. అంటే ఇవన్నీ ఒక్క రోజులో జరిగినవి కాదు. గత కొంతకాలంగా మీరు చేసిన పనులకు ఈరోజు ఆ నిర్ణయం తీసుకునే అవకాశము వస్తుంది. ఒక్క రోజులోనే అన్నీ జరగదు. గత కొంతకాలంగా అవి జాప్యం జరిగి ఈరోజు ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా ఒడిదుడుకులు రావడము, నష్టపోవడము, కొన్ని ఇబ్బందులు రావడము, ఐటీ దాడుల్లో ఇరుక్కోవడము, ఇలా కొన్ని అంటే మీ వల్ల కావచ్చు, మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి అది ఏమిటి, ఎలా అనేది మీరు యోచన చేసుకోండి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా ఇటువంటి సందిగ్ధ పరిస్థితే ఈరోజు ఏర్పడనుంది. చిత్ర పరిశ్రమ వారికి కూడా ఈరోజు నిరుత్సాహము, నిరాశ, కొంతమంది అప్పులు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనబడుతోంది. విద్యార్థులకు మాత్రమే కష్టానికి తగిన ఫలితము ఈరోజు వస్తుంది. మరికొంతమంది
నిరాశకు చెంది ఆహ్, చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి గోచరిస్తోంది. మీరు బాధపడకండి, నిరాశ చెందకండి. గణపతి అష్టకాన్ని ముమ్మారు చదవండి. అంటే 3 సార్లు తప్పనిసరిగా చదవండి. మాకు అది రాదు, నోటికి తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని 1008 సార్లు ఉదయమే తప్పనిసరిగా చేసుకోండి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా. అయితే మహిళలకు ఒక కీలకమైన శుభవార్తను మీరు అందుకోబోతున్నారు. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు నీలం రంగు కాబట్టి, ఈ నీలం రంగు వస్త్రాన్ని ఏ కీలకమైన పనికి కానీ, డెసిషన్స్ తీసుకోవటానికి కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడానికి గానీ, ఇలా మీరు ఏదైతే ముఖ్యమైన పని అనుకుంటారో, దానికి దీన్ని ధరించి వెళ్ళకండి. అప్పుడు ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అవ్వదు అని అనుకున్న వాళ్ళు విష్ణుమూర్తి యొక్క 108 నామాలు తప్పనిసరిగా నోటితో అనుకోండి. 108 నామాలు పెద్ద కష్టం కాదు కాబట్టి ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండే వారికి ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. గతంలో కన్నా ఈరోజు ఆనందంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. అయితే సన్నిహితులతో మీరు ఏదైనా కీలకమైన అంటే మీ యొక్క సీక్రెట్స్ అనుకోండి, లేదా మీరు కీలకమైన ఇంపార్టెంట్ విషయం కానీ చెప్పాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంది కాబట్టి, ఏ శుభవార్త అయినా సరే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి కానీ సన్నిహితులకు మాత్రం అస్సలు చెప్పకండి. దానివల్ల మీకే చెడయ్యే ప్రమాదం ఉంది. అయితే భూములు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. దీనితో పాటుగా మిత్రులతో ఉల్లాసంగా గడిపే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు ఊహించని విధంగా మీరు వదిలేసిన కాంట్రాక్ట్ కూడా మీ చేతికి తిరిగి వచ్చే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి అధిక లాభాలొస్తాయి. కొంతమందికి మిశ్రమంగానే ఉన్నాయి. మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏ పని చేయాలన్నా ఈరోజు అసలు ఏమీ చేయకండి. అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉండబోతోంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా అతి సామాన్యంగానే ఉంటుంది కానీ, పెద్ద గొప్పగా ఏదో ఊహించినంతగా ఈరోజైతే ఏమీ లేదు. క్రీడాకారులకు లక్ష్యాన్ని సాధిస్తారు. మెడల్స్ సాధించుకునే అవకాశము కనబడుతోంది. విద్యార్థులకు వీరు అనుకున్న పనిని తప్పకుండా సాధించుకుంటారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహంతో పాటు కొంతమందికి అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మీకు అనుకూలించే రంగులు పసుపు, గులాబీ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన అంగారకుడి అష్టోత్తరాన్ని కానీ, అంగారకుడి మూలమంత్రాన్ని కానీ తప్పనిసరిగా మీరు 108 సార్లు పఠించండి. దీనికి సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు ఏవైనా అడ్డంకులు కానీ, తీవ్రమైన మీకు ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.